వ్యాయామంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే వడ్డని బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం చెల్లపల్లి ఎన్టీఆర్ పంచాయతీ పార్కులో నూతన ఓపెన్ జిమ్ ప్రారంభించారు. జిమ్ నిర్మించిన దాతలు నాయుడు, శ్రీధర్, నాదెండ్ల పూర్ణచంద్రరావు, వేమూరి కృష్ణారావు, మాలెంపాటి కృష్ణ, పాలమడుగు రత్నకుమార్లను ఘనంగా సత్కరించారు. శ్రీమంతు క్లబ్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇది దాతల సహకారంతో అభివృద్ధి చేయబడ్డ పార్క్ అన్న విషయం మనకు. ఎందుకంటే పార్కులు ప్రతి గ్రామాల్లో కూడా ఉంటాయి. పూర్వం పార్కుల ప్రదేశాలకు ఏర్పడి కొత్తగా మనం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు కానీ పూర్వకాలంలో చేసేవారు. మా అవనిగడ్డలో కూడా పార్క్ ఉంది, అధ్వానంగా చాలా చోట్ల పార్కులు ఉంటాయి. ఆ పార్కులు నిర్వహణ బాధ్యతని గ్రామ పంచాయతీలు నెరవేర్చు దాదాపు ముందుకు వస్తారు. అయితే ఎప్పుడు ముందుకు వస్తారు? మనం ఇచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుందంటే వస్తారు ముందు, లేక రాదు. వాస్తవానికి డేట ప్రసాద్ మొట్టమొదటి ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడానికైనా అంగీకరిస్తారు. గురవారెడ్డి గారు ఒప్పు ఇచ్చే వరకు కూడా ఆయన ఎవరి దగ్గర పైసా తీసుకున్న పరిస్థితి. అందువల్ల మన కోసం మన ట్రస్ట్ పెట్టిన తర్వాత స్వచ్ఛందంగా ఇక్కడ జరుగుతున్న పనిని చూసి దీంట్లో మనం కూడా పాత్ర వహించాలి. మన ఇక్కడ రోజు వచ్చి ఇక్కడ మనం శ్రమదానం చేయకపోయినా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమానికి మనకున్న సంపాదనలో కొద్ది గొప్ప ఇచ్చి మనం కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పి అందరూ దాతలు రావడానికి కారణం డిఆర్కే ప్రసాద్ గారు మనం నమ్మకం చెప్పి మాత్రం మనం చేస్తాం. అంటే ఒక ప్రతి పైసా ఇస్తే ఆ పైసా సద్వినియోగం నమ్మకం వాళ్ళ ప్రజల్లో ఉంటే ఎంతైనా దాతలు ముందుకు వచ్చి చేసే పరిస్థితి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ రకంగా దీన్ని అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న మిగతా గ్రామాల వరకు కూడా ఈ పార్కును సందర్శించి మన ఊళ్ళో పార్కులను కూడా మనం ఇలాగే చేసుకోవాలి. చక్కగా వాకింగ్ ట్రాక్ వేసి పొద్దున్నే యాగలకి అందరికీ అవకాశం కల్పించే విధంగా చేసుకోవాలని చెప్పిన ఒక